జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ హత్య వివాదంలో నరేందర్ రెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. శ్రీనివాస్ యాదవ్ హత్యకు కుట్ర పన్నారని వైసీపీ నేత నరేందర్ రెడ్డిపై అభియోగాలున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నరేందర్ రెడ్డి కోసం 2 బృందాలుగా గాలింపు చేపట్టారు. ఇవాళ నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ హత్య వివాదంలో నరేందర్ రెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. శ్రీనివాస్ యాదవ్ హత్యకు కుట్ర పన్నారని వైసీపీ నేత నరేందర్ రెడ్డిపై అభియోగాలున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నరేందర్ రెడ్డి కోసం 2 బృందాలుగా గాలింపులు చేపట్టారు. ఇవాళ నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి వీరస్వామి అందిస్తారు. వీరస్వామి. సంతోషి, గుంటూరు పట్టణంలో జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, వైసీపీ నేత నరేందర్ రెడ్డి మీద గత కొంతకాలంగా వివాదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో అది చిలికి గాలివానగా మారింది. ఇటీవల కాలంలో జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ నరేంద్ర రెడ్డి తనపై కుట్రకు హత్యాయత్నం చేసేందుకు పన్నాడని చెప్పేసి కూడా నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పోలీసులు మాత్రం రంగప్రవేశం చేసి నరేందర్ రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. ఇది మాత్రం చిలికి గానివానంగా మారిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక బబ్లు అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ నల్లపాడు పోలీస్ స్టేషన్ లో తనపై హత్యాయత్నం చేసేందుకు కుట్ర పన్నారు. దాదాపు సుపారీ కూడా తీసుకున్నారని చెప్పేసి ఫిర్యాదులు కూడా పేర్కొనడం జరిగింది. బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా నరేందర్ రెడ్డి కోసం గాలిస్తున్నారు. గతంలో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో చూసుకున్నట్టు మాత్రం అతన్ని హత్య చేసేందుకు కుట్ర పన్నాడని చెప్పేసి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. ఫిర్యాదులో కూడా పేర్కొనడం జరిగింది. దీంతో హైదరాబాద్ లో నరేందర్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే పోలీసులు అరెస్ట్ చేసి తరలిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం నరేందర్ రెడ్డిని పోలీసులు విచారణలో తెలిసే అవకాశాలు ఉన్నాయి. తన హత్యాయత్నం చేశాడా లేదంటే రెక్కి నిర్వహించాడా, ఎందుకు ఇలా చేశాడు అని చెప్పేసి దాని మీద కూడా విచారణ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది హాట్ టాపిక్ గా మారుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది సంచలనం రేగింది గుంటూరులో. కానీ నరేందర్ రెడ్డి మాత్రం ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. గతంలో కూడా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్న మాట వాస్తవమే. తన బారు మీద కూడా అతను దాడి చేయించాడు. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం రాజకీయాల్లో అతను పెద్ద ఎత్తున జోరుగా ప్రచారం చేసేందుకు, రాజకీయాల్లో ఎక్కువగా నిలబడేందుకు మాత్రం అతను నా మీద హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. దానికోసం ఇదన్నీ ఆరోపణలు మాత్రమే అని చెప్పేసి నరేందర్ రెడ్డి ఒక వీడియో కూడా రిలీజ్ చేసిన పరిస్థితి నెలకొంది. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు కాబట్టి విచారణలో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అసలు హత్యాయత్నంకి ఇది నిజమేనా అని చెప్పేసి విచారణలో తెలిసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఇటీవల కాలంలో చూసుకున్నట్టే మా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి కాబట్టి అది జరిగిందా లేదా అని చెప్పేసి విచారణలో తెలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. నరేందర్ రెడ్డి ఏం చెబుతాడు, నరేందర్ రెడ్డి పాత్ర ఎంత వాటికి ఉంది, నరేందర్ రెడ్డితో పాటు ఇంకెవరైనా సుపారీ తీసుకున్నారని చెప్పేసి విచారణలో తెలిసే అవకాశాలు ఉన్నాయి. నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి అతన్ని నల్లపాడు పోలీస్ స్టేషన్ కి వచ్చిన తర్వాత అతన్ని విచారణ చేసే అవకాశాలు ఉన్నాయి. విచారణ చేసిన తర్వాత కూడా అతన్ని తర్వాత ప్రక్రియ కోర్టుకు తరలిస్తారా అని చెప్పేసి మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంట్లో నిజాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా చూసుకుంటే దీనిలో ఎంతమంది పాత్ర ఉంది అని చెప్పేసి ఆ కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. ఒకవైపు నుంచి కూడా వైసీపీ నేతలు కూడా ఇటువంటి కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. కానీ అతన్ని అరెస్ట్ జరిగిందని చెప్పేసి ఇప్పటికే మనకు సమాచారం అందుతుంది. అతన్ని హైదరాబాద్ నుంచి కూడా గుంటూరు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. సాయంత్రం 5 గంటలకు మాత్రం అతన్ని తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సంతోషి. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.